హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిప్యూటీ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి విద్యుత్ శాఖ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే మీకు దాదాపుగా 1 lakh వరకు కూడా సాలరీ అనేది వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కేవలం ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ, మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ఉద్యోగాల్ని. మీకు కంప్లీట్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎట్లో రిజిస్టర్ అవ్వండి. గాయస్, ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే చాలా ఏళ్ళ తర్వాత మనకి డిప్యూటీ ఆఫీసర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి విద్యుత్ శాఖ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు ఈ సంవత్సరంలో ఏ జాబ్స్ని మిస్ అయినా ఈ యొక్క ఉద్యోగాల్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఎందుకంటే అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకి. మనకి నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. అలాగే మీకు ఎటువంటి గేట్ స్కోర్ కూడా అక్కర్లేదు. జస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే చూడండి, ఇక్కడ అప్రాక్సిమేట్లీ 11.67 lakhs per annum అని చెప్పేసి ఇచ్చారు. అంటే సంవత్సరానికి దాదాపుగా మీకు 12 లక్షల రూపాయల జీతం అనేది ఇస్తున్నారు. అంటే మంత్లీ వచ్చేసి దాదాపుగా 1 lakh వరకు అయితే ఉంటుంది. ఇందులో మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే ఇక్కడ చూడండి, డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్, అలాగే మెడికల్ ఫెసిలిటీస్, గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, ఈ విధంగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఇక్కడ మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మీకు బేసిక్ పే అనేది 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుందంట. సో దీంతోపాటు ఇంకా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఫ్రీగా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ మనము ఆ యొక్క వేకెన్సీస్ డీటెయిల్స్ని అయితే చూద్దాము. అండ్ అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి జాబ్ రోల్ ఏంటి అంటే డిప్యూటీ ఇంజనీర్ అని చెప్పేసి అక్కడ ఇచ్చారు. సో మనకి ఇది జాబ్ రోల్ అన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే February 1, 2025 నాటికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏమో 28 years వరకు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 31 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి జనరల్ కేటగిరీలో 9, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2, ఓబీసీ 5, ఎస్సీ అండ్ అలాగే ఎస్టీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అన్ని కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి దాదాపుగా. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెరీ రీసెంట్లీగానే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి అయితే ఈ యొక్క ఆపర్చునిటీ అనేది వచ్చింది. డిప్యూటీ ఇంజనీర్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే కేవలం ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి 85% వెయిటేజ్ అనేది ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చేసి 15% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే మోస్ట్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూడండి ఇక్కడ ఇచ్చారు. ఇందులో మనకి ఏంటి అంటే జనరల్ అవేర్నెస్కి సంబంధించి టాపిక్స్ పైన 15 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ ఉంటాయంటే జనరల్ మెంటల్ అబిలిటీ, అలాగే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ కాంప్రిహెన్షన్ అబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ జీకే, ఈ యొక్క టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్ 2 వచ్చేసి ఏంటి అంటే మనకి సంబంధిత ఏదైతే టెక్నికల్ నాలెడ్జ్ అంటే ఇక్కడ మనకి సంబంధిత అంటే మన సబ్జెక్ట్స్ని బట్టి దానికి సంబంధించి టాపిక్స్ పైన 70 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఈ విధంగా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఇక్కడ మనకి నెగటివ్ విధానం అనేది ఉంటుందా ఉండదు అనేది మాత్రం ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయలేదు. కాబట్టి మోస్ట్లీ మనకి నెగటివ్ విధానం అనేది ఉండకపోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫీజు గురించి ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా. అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. జనరల్ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళు 472 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిప్యూటీ ఇంజనీర్ పోస్ట్ ఉన్నాయి. సో వీటికి వచ్చేసి బీఆర్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది ఎవరైతే చేస్తుంటారో
ఇక్కడ స్ట్రీమ్స్ అనేవి ఇచ్చారు, ఎలిజిబుల్ స్ట్రీమ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో పర్టికులర్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎలిజిబుల్. అలాగే మెకానికల్కి సంబంధించినటువంటి పోస్టులకి ఇక్కడ మెకానికల్ విభాగంలో ఎవరైతే బీఆర్ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ 4 years కోర్స్ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో సో వాళ్ళు అప్లికేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎలాంటి గేట్ స్కోర్ అవసరం లేదు, ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మీరు ఈ విధంగా ఈ యొక్క వెబ్సైట్లో ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయొచ్చు. మీకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. సో మీకు సపోర్ట్ కావాలి, డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి ఎస్ అని చెప్పేసి. సో ఎక్కువ మంది రెస్పాండ్ అయితే నేను సపరేట్గా అప్లికేషన్ పార్ట్ వీడియో చేస్తాను. జాబ్స్కి సంబంధించి మనకి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది. ఈ మంత్ ఎండింగ్ 31st వరకు కూడా మీరు ఇక జాబ్స్కి అయితే అప్లికేషన్స్ చేసుకోవచ్చు, 31st March వరకు. ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ చేసే క్యాండిడేట్స్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో సబ్మిషన్ చేయాలి అన్నీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కనుక చెక్ చేసినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఫస్ట్ కాంట్రాక్చువల్ బేసిస్ అయితే ఉంటుంది. మనకి ఫస్ట్ 5 years కాంట్రాక్ట్ ఉంటుంది, తర్వాత ఇంకా 2 years ఎక్స్టెండ్ అనేది చేస్తారు. ఆ యొక్క టెన్యూర్ పీరియడ్ అనేది మనకి మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. ఫర్దర్గా వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఇంకా ఎక్స్టెండ్ అయితే చేస్తారు కాబట్టి మధ్యలో తీసివేయడం అయితే ఉండదు, అంటే పర్మనెంట్గానే ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ కనుక మీకు ఉన్నట్లయితే మాకు ప్రభుత్వ సంస్థలో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం సో బీఆర్ బీటెక్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి సో ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి డిప్యూటీ ఇంజనీర్కి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.